మనం జాగ్రత్తగా వాడగలిగితే ప్రతి పదార్థంలో కూడా ఔషధ శక్తులుంటాయి. ప్రధానంగా ఇలాగ వేస్ట్‌గా అనుకునేటువంటి ఎన్నో వాటికి అద్భుతమైనటువంటి విలువలున్నాయి. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అరటి తొక్క. అరటి తొక్కలో అనేక విలువలున్నాయి. పారేయకుండా దీన్ని వాడితే ఎన్నో లాభాలు. వీటిని మనం తెలుసుకుందాం. చర్మం మీద అరటి తొక్కతోటి సున్నితంగా రుద్దారనుకోండి, అది నిస్సందేహంగా ఈ ముడతలు, మొటిమలు ఇలాంటి వాటిని తగ్గించి మీ యవ్వనాన్ని కాపాడుతుంది. మరి ఈ చిన్న చిట్కా ఉన్నటువంటి శక్తివంతమైన యాంటాక్సిడెంట్ రహస్యం ఏమిటో మీకు తెలుసా? ఈ సాధారణ పండు తాలూకు ఆ తొక్కలో ఉండేటటువంటి ప్రత్యేక పోషకాలు జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తూ చుండును సమూలంగా తొలగించేస్తాయి. అయితే మీ తల వెంట్రుకల పెరుగుదల కోసం దీన్ని హెయిర్ మాస్క్ లాగా ఎలా వాడుకోవాలి? మీ పసుపు రంగులో ఉండేటువంటి దంతాలని తెల్లటి మెరుపులోకి తీసుకురాగలిగేటువంటి శక్తి అరటి తొక్కకి ఉంది అని శాస్త్రీయంగా రుజువైంది. కానీ ఈ చిట్కాని రోజు వాడితే ఎలాంటి ఇతర సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. బహుశా మీకు తెలియకపోవచ్చు, కానీ అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఒక ముఖ్యమైన అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్ల తలనొప్పిని తగ్గించేటటువంటి ఈ అద్భుత ఔషధ శక్తి దీనికి వస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? తలనొప్పికి పురుగులు కుట్టిన చోట లేదా సూర్యరశ్మి అంటే సన్ బర్న్ వల్ల చర్మం కందిన చోట అరటి తొక్కను పూయటం ద్వారా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఇంకెన్ని రకాల చర్మ సమస్యలను అరటి తొక్కతోటి తగ్గించుకోవచ్చు. ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అరటి తొక్క. దీన్ని పారేయకుండా దీన్ని వాడితే అనేక పద్ధతులలో అనేక లాభాలు మీకు కలుగుతాయి. ఇది మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఫలాలలో అరటి పండు అనేది ఒకటి. అయితే ఈ పండుని తిని దాని తొక్కని పారేయటం అనేది మనం ఫ్రీక్వెంట్గా చేసేటువంటి పొరపాటు. ఆయుర్వేదంలో ద్రవ్యగుణ శాస్త్ర ప్రకారంగా ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుకి కూడా ఒక ఔషధ గుణం అనేది ఉంటుంది. ఈ కోవలో ఉందే ఈ అరటి తొక్క కూడా. దీన్ని సరిగ్గా మీరు ఉపయోగించుకున్నారనుకోండి, దీనికి అనేక లాభాలు, ఆరోగ్యానికి, అందానికి సంబంధించి ఎన్నో సమస్యలకు సులువుగా సౌకర్యమైన పరిష్కారాన్ని మీరు పొందొచ్చు. ఇది మీరు తెలుసుకోబోతున్నారు. మెయిన్గా చర్మ సౌందర్యానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సాధనం కింద ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణ కోసం అరటి తొక్కని ఫ్రీక్వెంట్గా మీరు వాడుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా లూటిన్, అలాగే కెరటినాయిడ్స్ లాంటి ఎన్నో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. పుష్కలంగా సమృద్ధిగా దీని ద్వారా మీకు లభిస్తాయి. ఈ పోషకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటటువంటి ఆ కణాల నష్టాన్ని అరికడతాయి. దీనివల్ల చర్మం మీద ఏర్పడేటువంటి ముడతలు కానీ, మొటిమలు కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే కంటి కింద ఏర్పడేటువంటి నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా అరటి తొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తొక్కలో ఉండేటువంటి తేమ, విటమిన్ ఇ ఇవన్నీ కూడా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. దీన్ని ఉపయోగించడం అనేది వయసు పెరుగుతున్నా కూడా మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. ఆయుర్వేద పరంగా చూస్తే అరటి తొక్కకు శీతలం అంటే చల్లదనం ఉంటుంది. అలాగే వర్ణ్యం అంటే రంగుని మెరుగుపరిచే గుణాలు కూడా ఉంటాయి. ఈ గుణాలు పిత్త దోషం వల్ల వచ్చేటువంటి ఆ చర్మపు మంట, మొటిమలు, రంగు మారటం ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. ఇక అమేజింగ్ విషయం ఏంటంటే జుట్టు ఆరోగ్యాన్ని కూడా దీంతో పెంచుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన విషయం. అరటి తొక్కలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు ఈ తలకు సంబంధించినటువంటి సమస్యలకు మంచి పరిష్కారం. ఈ తొక్కను హెయిర్ మాస్క్ లాగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇలాంటి ఖనిజాలు జుట్టు కుదుళ్ళ లోపల దాకా వెళ్ళి ఆ పోషణ అందిస్తాయి. దీంతో చుండు తగ్గుతుంది, జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. ఆయుర్వేదంలో జుట్టు రాలటం అనేది వాతపిత్త దోషాల అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది ఈ అరటి తొక్కని మీరు మాస్క్ లాగా వాడుకున్నారనుకోండి, ఈ దోషాన్ని శాంతపరిచి జుట్టుకి బ్రహ్మణాన్ని అంటే ఆ పోషణని ఇస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. దంత ఆరోగ్యాన్ని దీంతో మెరుగుపరుచుకోవచ్చు. చాలామందికి ఇదొక పెద్ద ఛాలెంజ్. పసుపు రంగు దంతాలతో బాధపడుతూ ఉంటారు. అరటిపండు తొక్కని వాడారనుకోండి, ఇదొక అద్భుతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. పండు తొక్క లోపల భాగాన్ని తీసుకొని దంతాలను తోముకోవాలి. దీంతో పళ్ళు తెల్లగా మారతాయి. అలాగే చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తొక్కలో ఉండేటువంటి పొటాషియం, ఇంకా మెగ్నీషియం లాంటి ఖనిజాలు. ఇవి దంతాల మీద ఉండేటువంటి ఆ పింగాణిని, అయనామిల్ని బలోపేతం చేస్తాయి. అయితే ఈ చిట్కా విషయంలో రెగ్యులర్గా మీరు దీన్ని పాటిస్తుంటేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేగాని ఏదో ఒకసారి చేసి ఊరుకుంటే అంతగా రిజల్ట్స్ ఉండవు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈవెన్ ఈ అరటి తొక్కని ఆహారంగా కూడా వాడుకోవచ్చు. అది ఒక అమేజింగ్ విషయం.
అరటి తొక్కని ఆహారంగా వాడుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అరటి తొక్కని నీళ్ళలో మరిగించి టీలాగా తాగొచ్చు. అయితే ఇలా మరిగించబోయే ముందు శుభ్రంగా తొక్కని కడగాలి. అలాగే అరటి తొక్కతోటి బీరకాయ తొక్కు పచ్చడి ఎట్ట చేసుకుంటాం అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆ తొక్కని మిక్సీలో వేసి ఆ స్మూతీలాగా కూడా తయారు చేసుకొని తాగొచ్చు. దీంట్లో ఉండేటువంటి హై ఫైబర్ శాతం జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే కడుపు నిండినటువంటి భావన ఇస్తుంది. ఇది బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. ఇలాగా 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు. నిజానికి ఈ అరటి తొక్కని ఉపయోగించి మామూలు చాలామంది పారేస్తూ ఉంటారు, కానీ పారేసే ప్రతి వస్తువులో కూడా దాగున్నటువంటి అద్భుత శక్తిని మనం మర్చిపోకూడదు. ఈ అరటి తొక్క అనేది ప్రకృతి నిగూఢ రహస్యానికి ఒక చిన్న నిదర్శనమే. నిర్లక్ష్యం చేసినటువంటి ఈ తొక్కలో ఉండేటువంటి శక్తిని మన దైనందిన జీవితంలోకి మనం ఆహ్వానించి వాటిని ప్రయోగపూర్వకంగా చేసుకొని మనం సక్సెస్ అవ్వాలి. ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన కొత్త మెరుపుని దీంతో మనం పొందొచ్చు. ఎందుకంటే ఆరోగ్యం తాలూకు చిట్కాలు మన ఇంటి వంటగదిలోనే దాగున్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి మనం వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక ఆరోగ్య చిట్కాలు, ఔషధ ప్రయోగాలు ఉన్నాయి. మీరు దీన్ని తెలుసుకొని వాడుకుంటే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది, తలనొప్పి. దీన్ని నివారించుకోవడానికి ఈ అరటి మీకు ఉపయోగపడుతుంది. తలనొప్పి తగ్గించడానికి అరటి తొక్క చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనేటువంటి ముఖ్యమైన అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ అనేది మన శరీరంలో సెరటోనిన్ అనేటువంటి రసాయనాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సెరటోనిన్ అనేది మానసిక స్థితిని అదుపు చేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది. అరటి తొక్కని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత ఒకదాన్ని నుదుటిపైన మరొకదాన్ని మెడపైన ఉంచుకోవాలి. ఇలా చేసే చల్లదనం ట్రిప్టోఫాన్ ప్రభావం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. పులిపిల్లకి ఇది ఒక మంచి ఉపశమనలాగా మీకు ఉపయోగపడుతుంది. పులిపిరిని కూడా అరటి తొక్కతో తగ్గించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు అరటి తొక్కని ఆ పులిపిరి ఉన్న చోట పెట్టి టేప్ వేసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక తత్వాలు, ఎంజైమ్స్ చర్య వల్ల ఉదయం లేవగానే పులిపిరి మెత్తబడి సాధారణంగా తొలగిపోతూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. క్లెన్సింగ్కి, అక్కడికి మొక్కల పోషణకి కూడా ఈ అరటి ఉపయోగపడుతుంది. అంటే ఈ అరటిపండు తొక్కతోటి ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని శుభ్రం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆ మొక్కల ఆకులు, లెదర్ షూలు, వెండి సామాగ్రిని అరటి తొక్కతోటి మీరు క్లీన్ చేశారనుకోండి, తళతళ మెరుస్తాయి. అలాగే ఈ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఈ అరటి తొక్కని మీరు వాడుకోవచ్చు. అదొక మంచి న్యాచురల్ ఎరువులాగా పనిచేస్తుంది. ఈ అరటి తొక్కలు పాడేయకుండా కుండీలో వేయండి, కొద్దిగా వాటర్ పోయండి. దాంట్లో ఉండేటువంటి పొటాషియము, ఫాస్ఫరస్ లాంటివి మొక్కలకి పోషణ ఇచ్చి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇలా 1 కాదు 2 కాదు ఈ అరటి తొక్కతోటి అనేక ఉపయోగాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.